తిరోగమన దిశలో రాష్ట్ర ఆర్థిక సూచి ఉన్నట్లు కాగ్ నివేదిక స్పష్టం చేసింది. బడ్జెట్ అంచనాలు తలకిందులైనట్లు తెలుస్తోంది. ఆదాయ వ్యయాల్లో గణనీయ వ్యత్యాసం ఉన్నట్లు కాగ్ నివేదిక చెబుతోంది. పన్నులు, పన్నుయేతర ఆదాయం రెండింటికి గండిపడిందని తేలిపోయింది. గత గణాంకాలతో పోలిస్తే గణనీయ తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. పాలకుల చిత్తశుద్ధి లోపం వల్ల నెల నెలా పడిపోతున్న స్టేట్ ఫైనాన్షియల్ గ్రాఫ్ పడిపోతోంది. కట్టుదిట్టమైన చర్యలు లేకపోవడం వల్లనే ఫైనాన్షియల్ గ్రాఫ్ పడిపోతోందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, స్టాంప్స్, రిజిస్ట్రేషన్లు, ల్యాండ్, ఎక్సైజ్ ఇలా ప్రతి రంగంలో ఆదాయం తగ్గింది. ప్రభుత్వ భూముల అమ్మకం ఎత్తుగడ ఆదాయం పెంపుపై ప్రభావం చూపలేదని తెలుస్తోంది. గ్రాంట్ ఇండెక్స్ లోనూ కోతతో ఖజానా ఖాళీ అవుతోందని లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్ర ఖజానా నిరంతరం ఖాళీగానే ఉంటోంది. ప్రణాళికాబద్ధంగా రావాల్సిన ఆదాయం అంతకంతకు పడిపోతుండడమే అందుకు ప్రధాన కారణం. పన్నులు, పన్నేతర రూపాల్లో వచ్చే రెవెన్యూ గణనీయంగా తగ్గింది. భూముల విక్రయం నిలిచిపోవడం, కేంద్రమిచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ నిలిచిపోవడం లాంటివి నాన్ ట్యాక్స్ రెవెన్యూపై స్పష్టమైన ప్రభావాన్ని చూపాయి. కాగా జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, స్టాంప్స్ రిజిస్ట్రేషన్లు, ల్యాండ్, ఎక్సైజ్ రెవెన్యూ ఇలా ప్రతి రంగంలో నమోదైన తగ్గుదల ట్యాక్స్ రెవెన్యూకు సైతం భారీగానే గండికొట్టాయి. ఏ రకంగా చూసినా గతేడాది గణాంకాలతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం పరిస్థితి దిగదుడిపే అన్నట్లు తయారైంది. కట్టుదిట్టమైన విధానాలు లేకపోవడమే ఇందుకు కారణమన్నది ఆర్థిక రంగ నిపుణుల అంచనా. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదిత ఆదాయం 2,74,057 కోట్లు, వ్యయం 2,20,944 కోట్లు. కాగా ప్రభుత్వం బడ్జెట్ లో అంచనా వేసిన ఆదాయ వ్యయాలకు ఈ సంవత్సరం తాజాగా నమోదైన వాస్తవ గణాంకాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. డిసెంబర్ నెలాఖరుకు 1,60,518 కోట్లు అంటే అంచనాల్లో 58.57% ఆదాయం మాత్రమే ఖజానాకు సమకూరినట్లు కాగ్ నివేదిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా వ్యయం కూడా 1,32,200 దగ్గర అంటే అంచనాల్లో 59.83%గా ఉంది. ప్రతిపాదిత మొత్తంలో 60% లోపే ఉండటం గమనార్హం. గతేడాది డిసెంబర్ నాటికి 62.17% ఆదాయం రాష్ట్ర ఖజానాకు వచ్చి చేరింది. ప్రధానంగా బడ్జెట్ లో పొందుపర్చిన మేరకు పన్నేతర ఆదాయం రాబట్టుకోవడంలో పాలకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. 2024-25 బడ్జెట్ లో భూముల అమ్మకం, ఇతరత్రా మార్గాల ద్వారా దాదాపు 35,208 కోట్లు రాబట్టుకోవాలి అనుకున్నారు. కానీ పెద్దగా స్పందన లేకపోవడంతో కేవలం 15.59% అంటే 5,487 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. కాగా 21,636 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో అందుతాయనుకుంటే అందులో కేవలం 22% అంటే 4,771 కోట్లు మాత్రమే వచ్చాయి. మూలధన వసూళ్లు కూడా అనుకున్న 52,815 కోట్ల కంటే 4,605 కోట్లు తగ్గి 48,210 కోట్లు అంటే 91.28%గా నమోదయ్యాయి. ఇక గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ రూపంలో 58,594 కోట్లు వస్తుందని అంచనా వేయగా అనేక లొసుగుల పుణ్యమా అని ఖజానాకు వచ్చింది మాత్రం 64.28% అంటే 37,664 కోట్లు మాత్రమే. ఇదిలా ఉంటే ప్రభుత్వ దుందుడుకు చర్యల ఫలితంగా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల ద్వారా 18,228 కోట్ల అంచనాకు గాను 41.28% అంటే 7,524 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. కాగా అమ్మకం పన్ను రూపేణా రావాల్సిన ఆదాయం గతంతో పోలిస్తే కొంత పెరిగి 71.86%కి చేరింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయంలో 82.98%గా ఉన్న ఎక్సైజ్ డ్యూటీ 2024-25 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ కల్లా 54.96%కి తగ్గింది. ఇతర ట్యాక్స్లు, డ్యూటీల ద్వారా 10,100 కోట్లు రాబట్టాలని టార్గెట్ పెట్టుకుంటే సాధించింది 58.93%.
అంటే 5,958,000 కోట్లు మాత్రమే. గతేడాది డిసెంబర్ వరకు ఇది 64.45%గా నమోదైంది. అంటే సుమారు 6% తగ్గుదల. ఇలా ఏ రంగంలో చూసినా ఆర్థిక తిరోగమనమే కనిపిస్తోందన్నది విశ్లేషకుల పరిశీలన. కట్టుదిట్టమైన చర్యలతో ఎప్పటికప్పుడు కొత్త ప్రయాస చేస్తే కానీ రాష్ట్ర ఆర్థిక సూచి పురోగమన దారి పట్టే అవకాశం కనిపించడం లేదన్నది వాళ్ల అభిప్రాయం. కానీ పాలకుల్లో ఆ చిత్తశుద్ధి కించిత్ కూడా కనిపించడం లేదన్నది ఆర్థిక రంగ నిపుణుల అభియోగం.